నువ్వు సందుగా రాకండి. కనెక్టెడ్ కనెక్టెడ్. హరే కృష్ణ. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. సో మంగళాచరణ చేసుకుందాం ముందు మనం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపతకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण रघुता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 10వ అధ్యాయం 11వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇప్పుడు నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఏమంటున్నాడో చూద్దాం. శ్రీ భగవానువాచ నైకాంతినో మే మయి జయజాత్విహాశిష ఆశాసతే ముత్రచయే భవద్విదాః తతాపి మన్వంతరమేతదత్ర దైతేశ్వరాణామనుభుంక్ష్వ భోగాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నరసింహస్వామి, ఓ ప్రహ్లాద, నీలాంటి భక్తుడు ఎప్పుడు కూడా భౌతిక సంపత్తి గురించి ఆశించడు. ఈ జన్మలోనైనా ఇంకో జన్మలో కూడా నువ్వు ఎప్పుడు నన్ను అడగవు ఇట్లాంటివి భౌతిక సంపద గురించి. అయినా కానీ నేను నీకు ఆదేశం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఈ జగత్తులో ఈ అసురలోకంలో ఈ అసురుల్ని శాసిస్తూ ఇక్కడ ఉన్న అన్ని ఐశ్వర్యాల్ని భోగించు. అలా వాళ్ళ రాజుగా నువ్వు ఈ యొక్క మన్వంతరం ముగిసేంత వరకు నువ్వే అసురులకి రాజుగా అయ్యి నివసించు ఇక్కడే అని ఈ విధంగా నరసింహస్వామి ప్రహ్లాద్ మహర్షి చెప్పాడు అనమాట. సో ఒక మన్వంతరం అంటే 71 దివ్య యుగాలు. సో ఒక్కటి దివ్యయుగం మళ్ళీ 43 లక్షల సంవత్సరాలు అన్నమాట. ఈ విధంగా
ఇక్కడ మామూలుగా అయితే భౌతిక ప్రపంచంలో ఎంతో మంది ఎంతో ఐశ్వర్యం భోగించడానికి చాలా కష్టపడి జీవితాంతం సంపాదించుకుంటారు. కానీ వాళ్ళు భోగించలేకపోతారు. సగం జీవితానికన్నా ఎక్కువ సంపాదించుకోవడంలోనే వెళ్ళిపోతుంది. తర్వాత భోగించుకునే కన్నా ముందే వాళ్ళు చనిపోతారు. సో ఎందుకంటే ఆయువు మహా అంటే 100 సంవత్సరాలు. అంత కూడా ఎవరు బతకరు. 79 కూడా బతకట్లేదు. కాబట్టి చెప్పాలంటే 60-70 ఏళ్ళ వరకు బతుకుతారు. సో అందులో 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు ఇల్లు కట్టుకోవడంలోనే సరిపోతుంది. సో ఆ విధంగా ఇంకా లాస్ట్ ఒక 10-20 సంవత్సరాలు వాళ్ళు మహా అంటే భోగిస్తారు ఐశ్వర్యాలు ఏవైతే. అందులో కూడా అప్పటికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏం భోగించాలనుకున్నా కానీ భోగించలేరు. అన్ని రకాల హెల్త్ ఇష్యూస్, దాంట్లో కూడా చాలా ఖర్చులు, చాలా రకాల సమస్యలు, దుఃఖాలు. సో ఈ భౌతిక ప్రపంచం ఇలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ భోగించడానికి ప్రయత్నిస్తే దాంట్లో ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేం మిగలదు. అయినా ఈ మాత్రం భోగించాలనుకున్నా కానీ చాలా కష్టమైతే పడాల్సింది. సో ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ అంత కష్టపడ్డాక కూడా జనాలు ఇక్కడ ఎక్కువ రోజులు దాన్ని భోగించలేరు, ఇక్కడ భౌతిక సుఖాలని. కానీ ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ భక్తుడు, ఆయనకి భగవంతుడు ఇక్కడ ఇష్టం ఉన్నంత కాలం, అంటే ఇష్టం ఉన్నంత చాలా రోజులు భోగించమని చెప్తున్నారు. ఇక్కడ రాజు అయి ఇక్కడ భోగించమని చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు మనకి ఎన్ని రోజులు భోగించడానికి ఇచ్చాడంటే, ఇక్కడ ఇప్పుడు మన భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా అంతగా భోగించే అవకాశం ఎవరికి లేదనమాట, ఎంత ప్రయత్నించినా కానీ. మరి భక్తుడికైతే, శుద్ధ భక్తుడికి ముఖ్యంగా అసలు ఇటువంటివి ఏమి ఇంట్రెస్టే ఉండదు భోగించాలని. సో భోగించడానికి అవకాశం చాలా ఉండొచ్చు. ఇంకా శుద్ధ భక్తులకి, ఇంకా భక్తులకి భోగించడానికి అవకాశాలు వెతుక్కొని వస్తాయి. అంటే కష్టపడాల్సిన అవసరం లేదు, పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నిజంగా మీకు సుఖం కావాలనుకుంటే కూడా అసలు అనవసరంగా దాని వెనకాల పడితే అది రాదనమాట. సో అందుకే అన్ని పరిస్థితుల్లో అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తియోన యోగేన విజేత పురుషం ప్ర. అందుకే మీరు చూడండి, ఇక్కడ ఏమాత్రం కష్టపడకున్నా కానీ చాలా మంది భక్తుల్లో ఇలా చూస్తారు మీరు. భగవంతుడు ధ్రువ మహారాజ్కి కానీ, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కానీ ఇచ్చేశారు చాలా సంపత్తి. ఇంకా సుధామ విప్ర బ్రాహ్మణుడికి కూడా ఆయనకు కూడా ఇచ్చారు చాలా సంపద అడగకుండానే. సో కాకపోతే ఈ భక్తులందరికీ కూడా ఎవరికి కూడా భోగించాలని ఇంట్రెస్ట్ లేదు. మరి ఏం చేస్తారంటే అంతా కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తారు. సో భగవంతుడు కూడా చూస్తాడు అన్నమాట, వీరికి ఎట్లా ఇంట్రెస్ట్ లేదు, నో ప్రాబ్లం, కానీ ఇలా ఇంట్రెస్ట్ లేనోడికే ఇవ్వాలి. అప్పుడైతే సరిగ్గా అతను వినియోగిస్తాడు దాన్ని. భోగించాలనే ఇంట్రెస్ట్ నోడికి ఇస్తే వాడు భోగిస్తూ కూర్చుంటాడు, అవునా? కానీ ఆయన అప్పుడప్పుడు భగవంతుడు ఇస్తాడు అలా ఎవరికైనా భోగించాలనుకుంటే కూడా. ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం నమ్మకం కలిగించడానికి, నా మీద నమ్మకం కలగడానికి, ఒక్కోసారి భగవంతుడి మీద నమ్మకం కలగడానికి భగవంతుడు అలా కొన్ని భౌతిక కోరికలు తీర్చొచ్చు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి దానికి ఎక్కువ ఆసక్తి పడిపోయి భక్తి చేసుకోకపోతే ఆ ఇచ్చిన సంపద అంతా కూడా మళ్ళీ తీసేసుకుంటాడు భగవంతుడు. లేకపోతే ఇచ్చిన సంపదను దుర్వినియోగం చేస్తే కూడా భగవంతుడు మళ్ళీ అంతా కూడా తీసేసుకుంటాడు అన్నమాట. అది కూడా భగవంతుడి కృపే. సో అందుకనే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక్కడ వ్యక్తులు భోగించాలని ప్రయత్నిస్తున్నారు, అప్పుడేమో వాళ్ళకి చాలా పరిశ్రమ చేసినా కానీ భోగించడానికి సరైన అవకాశం, సదుపాయం దొరకట్లేదు. ఇక్కడ శుద్ధ భక్తులకేమో భోగించమని ఇస్తున్నారు భగవంతుడు, అయినా భోగించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ భౌతిక ప్రపంచంలో యాక్చువల్లీ సుఖం అనేది లేదు. సో నెక్స్ట్ ఏంటంటే, ఎలాగంటే ఇప్పుడు బేసికల్లీ ఎవరైనా తండ్రి ఉన్నాడు అనుకోండి, అతను తను చాలా ఆస్తి ఉంది అనుకోండి. సో ఆయన ఎవరికి ఇస్తాడు? చాలా మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. సో ఎవడైతే బాధ్యతగా దాన్ని కాపాడి ఇంకా దాన్ని సరిగ్గా వినియోగించి ఇంకా ఆయన బిజినెస్ ఇంకా డెవలప్ చేయగలిగితే అలాంటి కొడుకు ఇస్తాడు, అవునా? అంతేగాని ఎవరైతే అంతా ఖర్చు చేసేసి తిని తిరిగేస్తారు అలాంటి వాళ్ళకి ఇవ్వరు ఆస్తి అంతా, లేకపోతే మొత్తం బాధ్యత అంతా అలాంటి వాళ్ళకి అప్పచెప్పరు. సో అలాగే భగవంతుడు కూడా ఎలాగో భౌతిక ప్రపంచాన్ని ఇక్కడ అసురుల్ని పాలించడానికి ఎవరో ఒకరు కావాలి. సో ఇంకా సరిగ్గా అసురుల్ని ఇంకా సరిగ్గా పాలించి సరిగ్గా దారిలో పెట్టగలిగేది అయితే ప్రహ్లాద్ మహారాజ్. అందుకని ఎవరు అసురులకు కూడా ప్రీచింగ్ చేసి ప్రచారం చేసి అసుర పిల్లల్ని కూడా అందరినీ భక్తులుగా మార్చేసే అంత శక్తివంతమైన వ్యక్తి భక్తుడు
ప్రచారకుడు ప్రహ్లాద్ మహారాజ్. సో ఆయన కన్నా బెస్ట్ పర్సన్ అక్కడ ఎవరు ప్రీచింగ్ చేయడానికి. ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ కూడా కోరుకున్నాడు కదా, నేను ఇక్కడే ఉండి అందరు ఉద్ధరించాలనుకుంటున్నాను, నేను ఒక్కడే వెళ్ళిపోవాలనుకోవట్లేదు. సో భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చారు అనమాట, అన్ని సదుపాయాలు కూడా ఇచ్చారు. సో ఎనీవే, సో భగవంతుడు ఇలా శుద్ధ భక్తులకి అన్ని ఇస్తారు, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేకున్నా ఆసక్తి లేకున్నా కానీ. ఎందుకంటే భగవంతుడికి తెలుసు వీటి ద్వారా వీరెవరు కూడా ఆసక్తులైపోయి భోగిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో బద్ధులైపోయి ఉండరు అని తెలుసు భగవంతుడికి. అక్కడ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే భగవంతుడు వాళ్ళకి అలాంటివి ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ ఏంటంటే భౌతిక సంపద అనేది అదేమి చెడు ఇది కాదనమాట. ప్రాబ్లము మనలో ఉందన్నమాట. మనకు భోగించాలనే ఇంట్రెస్ట్ ఉండడం కారణంగా అది సమస్య. యాక్చువల్లీ డబ్బులో సమస్యలో లేదు, ఇల్లులో సమస్య లేదు, సంపదలో సమస్య లేదు, సౌకర్యాల్లో సమస్య లేదు, అందులో ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం మనలో ఉందన్నమాట. మనం కంట్రోల్లో లేము, మన కంట్రోల్లో మన ఇంద్రియాలు మనస్సు లేవు. అందుకనే మనము చాలా భోగించాలని ప్రయత్నించి విఫలమయ్యి అష్ట కష్టాలు పడి అందులో సమయం అంతా వృధా చేస్తున్నాం అన్నమాట. అది భగవంతుడు నచ్చింది. సో అందుకనే ఎవరైతే అలా సమయం వృధా చేయరో వాళ్ళకి అన్ని ఇచ్చేస్తారు. సో అందుకనే అంటే ఇండైరెక్ట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇండైరెక్ట్ గా సరే మీరు నిజంగానే ఎంజాయ్ చేయాలనుకుంటే చూడండి, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి అన్ని దొరికాయి. సో భక్తి చేసుకుంటే అన్ని వచ్చేస్తాయి. సో అందుకే ఏదైనా సరే మీరు భక్తి చేసుకున్నాయి. అదేంటి అంటే ఇలా కూడా భక్తి చేసుకోవచ్చా, అంటే మనకి ఇలా భౌతిక సంపద దొరుకుతుంది ఫ్యూచర్లో అనేసి కూడా భక్తి చేసుకోవచ్చా అంటే అలా కాదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అసలు యాక్చువల్లీ భక్తి ప్రాసెస్ ఎలాంటిదంటే, ఎవరైనా స్టార్ట్ పెడితే చాలు, అప్పుడు అది మెల్లిగా అది ఆ వ్యక్తిని మార్చేస్తుంది అనమాట. ఎలాగైతే దితి ఆయన ఇంద్రుడిని చంపాలనుకుంది, దానికోసం వ్రతం చేసింది, కానీ భగవంతుడిని పూజించింది కాబట్టి తర్వాత మా మనసు మారిపోయింది. అవునా, ఇంద్రుడు ఆమె గర్భాన్ని చంపడానికి ప్రయత్నించినా కానీ ఆమె ఆయన పైన ఏమాత్రం కోపించుకోలేదు. సో విషయం ఏంటంటే ఏదో విధంగా ఒక వ్యక్తి భగవంతుడిని ఆరాధించడానికి భగవంతుడి కోసం భగవంతుడి దగ్గరికి వస్తే ఏ కోరికతోనైనా సరే భగవంతుడి దగ్గర రావడం ఇంపార్టెంట్, భక్తి చేసుకోవడం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అప్పుడు భక్తి ప్రాసెస్ ద్వారా వ్యక్తి మెల్లిమెల్లిగా శుద్ధమైపోతాడు. అదనమాట ఇక్కడ మెయిన్ టార్గెట్. ఎలాగైనా సరే మీరు భక్తి చేసుకున్నది బెస్ట్ అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. అంటే భాగవతంలో కూడా అదే ఉద్దేశంతో చెప్పారు, అకామ సర్వకామం, ఏమన్నా సరే భక్తి చేసుకోవాలి. సో అది మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. యాక్చువల్లీ సీక్రెట్ అదనమాట. సో నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకం. కథామదీయా జుషమాన ప్రియాస్త్వం ఆవేశ్య మామాత్మని సంతమేకం సర్వేషు భూతేష్వధియాజ్ఞమైషం యజస్వ యోగేన చ కర్మహిన్వన్. సో చెప్తున్నాడు భగవంతుడు, ఇదేమి నువ్వు భౌతిక ప్రపంచంలో ఉన్నా అదేం పెద్ద విషయం కాదు. నువ్వు ఎల్లప్పుడూ నేను నీకు ఇచ్చిన ఆదేశాలని వింటూ ఉండు, స్మరించుకుంటూ ఉండు, నా యొక్క చింతలను మగ్నమై ఉండు. నా యొక్క చింతలో ఎందుకు, నేను పరమాత్మ రూపంలో ప్రత్యేక హృదయంలో ఉన్నాను కాబట్టి నువ్వు ఈ భౌతిక కర్మలను వదిలేసి నన్ను ఆరాధించుకుంటూ ఉండు. సో ఇలా భగవంతుడు ఆదేశం ఇచ్చాడన్నమాట ప్రహ్లాదుడికి. సో నువ్వు ఈ విధంగా భక్తి చేసుకో, నన్నే ఆరాధించుకో. కాబట్టి అంటే భోగించడం అంటే, ఆనందించడం అంటే, ఎంజాయ్ చేయడం అంటే భక్తుడికి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న అన్ని కూడా భగవంతుడి సేవలో వినియోగించి ఆయన ఎంజాయ్ చేస్తాడు అనమాట. భక్తులు ఎంజాయ్ చేయడం అంటే ఏంటి, భగవంతుడే కోసం అన్ని చేస్తే వాళ్ళకి అందులో ఆనందం కలుగుతుంది. అలా ఎంజాయ్ చేయమని చెప్తున్నారు అనమాట భగవంతుడు ప్రహ్లాదుడికి. సో ఇవన్నీ కూడా భగవంతుడి ప్రచారానికి వినియోగించండి అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. అందుకే సో భక్తుల దగ్గర ఏదైతే సంపత్తి భగవంతుడు ఇస్తున్నాడో మనకి అవన్నిటిని కూడా భగవంతుడి ప్రచారం కోసం వినియోగించండి. సో ఆ విధంగా మనకి ఈ సంపత్తి, భౌతిక సంపద ఇవన్నీ కూడా మనకు వినియోగం పరచుకోవచ్చు, భగవంతుడి సేవలో వినియోగించుకోవచ్చు. కర్మకాండ, జ్ఞానకాండ, కేవల విషయ భండ. కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ కూడా విషయ భండ అంటే విషము యొక్క పాత్రలు. సో ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి అన్నమాట. అందుకనే మనం ఓన్లీ భక్తి చేసుకోవాలి. నెక్స్ట్ 13 నంబర్ శ్లోకం. భోగేన పుణ్యం కుశలేన పాపం
కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోక గీతా వీతాయ మామేష్యసి ముక్త బంధ. ఇక్కడ ఏం చెప్తానంటే ప్రహ్లాద, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు నీ యొక్క కర్మల యొక్క ఫలాలన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా ముగిసిపోతాయి. ఈ విధంగా ఈ కర్మ ఫలితాలుగా నువ్వు ఆనందాన్ని కూడా అనుభవిస్తావు, దాని తర్వాత పుణ్యకార్యాలు కూడా చేస్తావు, తద్వారా నీ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సమయకాల ప్రభావంగా నువ్వు నీ కాలం అయిపోయినప్పుడు, నువ్వు కాలం చెల్లిపోయినప్పుడు శరీరం కూడా వదిలేస్తావు. కానీ నువ్వు చేసిన కార్యాలు, నీ యొక్క గుణమహిమలు మాత్రం పై లోకాల్లో కూడా పాడుకుంటారు. ఎందుకంటే నీ యొక్క చరిత్ర విని ఎవరైనా సరే ఈ భౌతిక బంధనం నుంచి ముక్తులయ్యి భగవంతానికి తిరిగి రావచ్చు. సో ప్రహ్లాదుడి యొక్క చరిత్ర వినడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటనేది ఇక్కడ చెప్తున్నారనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారంట, ఏవం ప్రహ్లాదస్యాంశేన సాధన సిద్ధత్వం నిత్య సిద్ధత్వం చ నారదాద్విజజ్ఞేయం. సో 2 రకాల శుద్ధ భక్తులు ఉంటారు, ఒకరు సాధనా సిద్ధ, ఇంకొకరు నిత్య సిద్ధ. సో ప్రహ్లాద్ మహారాజ్ ఎవరు అంటే ఆయన యాక్చువల్లీ మిక్స్డ్ అనమాట, కాంబినేషన్. ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా భక్తుడే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నారద ముని నుంచి అంతా నేర్చుకొని మళ్ళీ సాధన చేసి యాక్చువల్లీ సాధన చేశాడు కదా. ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయన శ్రవణం చేయడం, తర్వాత పుట్టిన తర్వాత కీర్తన స్మరణం ఎల్లప్పుడు. సో ఆయన అలా సాధన కూడా చేశాడు, తద్వారా కూడా శుద్ధ భక్తుడు. ముందు నుంచి ఆయన పైన దిగొచ్చాడు కాబట్టి ఆయన శుద్ధ భక్తుడు. సో ఈ విధంగా నారదముని లాగా అనమాట. నారదముని కూడా ముందు యాక్చువల్లీ గంధర్వుడై ఉండేవాడు, తర్వాత శాపగ్రస్తుడై ఒక దాసిపుత్రుడయ్యారు. మళ్ళీ భక్తి వేదాంతాలకు సేవ చేసుకుని మళ్ళీ భక్తి వేదాంతాల యొక్క ఆదేశాలు పాటిస్తూ భక్తి చేసుకొని భగవంతుడి కృపకు పాత్రుడై తర్వాత వచ్చిన జన్మలో నారదమునిగా జన్మించాడు. సో ఒక విధంగా ఆయన కూడా ఇప్పుడు సాధన చేసుకున్నాడు, కానీ ఇప్పుడు ఆయన నిత్యసిద్ధ కూడా. ఎందుకంటే నిత్యసిద్ధలో డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ నిత్యసిద్ధ అంటే వాళ్ళు ఎప్పుడు పతనం అవ్వరు. సో మన నారదుని ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళు ఎప్పుడు పతనం అవ్వరు. సో అందుకే వాళ్ళు సాధన చేసుకొని కూడా సిద్ధి సాధించారు, వాళ్ళు ఇప్పుడు నిత్యసిద్ధ కూడా. సో 2 అనమాట వాళ్ళు. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ ఏమంటారంటే భగవంతుడు కుశలేనా అంటే ఇక్కడ ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలంటే చాలా దక్షత కావాలంట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే అప్పుడప్పుడు పాపాలు పుణ్యాలు రెండిట్లో యుక్తమైపోతావు. సో పాపాలు చేయొద్దనుకున్నా కానీ ఒక్కొక్కసారి అయిపోతాయి. పదం పదం యత్ విపదాం అలా ఉందన్నమాట. సో ఈ ప్రపంచం డిజైన్ అలా చేశారు. అందుకనే మనం భక్తి చేసుకుందాం అనుకుంటూ భక్తి చేసుకుంటూ కూడా ఎంతో మంది శత్రువులు తయారవుతారు, అవునా? సో ప్రహ్లాద్ మహారాజ్ ఆయన ఎవరిని శత్రువుగా భావించలేదు. అయినా కానీ హిరణ్యకశిపుడు అనుకున్నాడు ఈడు నా శత్రువు అని. ఆయన తన పాటు భక్తి చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు. అయినా కానీ హిరణ్యకశిపుడు అనుకున్నాడు వీడు నా శత్రువు. సో అందుకనే ఎల్లప్పుడూ మనం భక్తి చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి పాపాలు పాపకర్మ ఫలితాలు ఏవి కూడా స్పర్శించవు మనకి. సో అందుకనే మనం పాప పుణ్యాల నుంచి మనము బయటపడాలి అంటే భక్తి చేసుకోవడం ఒకటే మార్గం అన్నమాట. సో ఆ విధంగా మనము ప్రహ్లాద్ మహారాజు లాగా భక్తి చేసుకోవడానికి అట్లీస్ట్ ఆయన అడుగుజాడలు నడవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనము ఆయన జీవన్ముక్త, ఆయన ఈ శరీరంలో ఉన్న ముక్తో జీవి, అలా అది హైయెస్ట్ స్టేజ్ అనమాట. అందుకే ఆయన అనుసరించాలి, ఆయన మహాజనులు. యాక్చువల్లీ మనం చూస్తాము ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనం, ఎందుకంటే అధ్యాయం మెయిన్ గా అదే, ఎంత గొప్ప భక్తుడు మహాభక్తుడు ప్రహ్లాద్ మహారాజ్ అనేది. ఇంకొన్ని చూద్దాం, శ్లోకాలు ఉన్నాయి. ఏతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతం ఇదం నరః త్వాం చ మాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ ఏమన్నారంటే నరసింహస్వామి అంటున్నాడు డైరెక్ట్ గా. ఏం చెప్తున్నాడు నరసింహస్వామి? ఎవరైతే నీ యొక్క కార్యాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉంటారో
ఎవరైతే నీ ప్రార్థనలు ఎప్పుడు పాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమయం జస్ట్ కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలంటే ప్రహ్లాద్ మహారాజ్ ప్రియ ప్రార్థనలు మనము అవే ప్రార్థించాలి. ఆయన కార్యాలను స్మరించుకుంటే చాలు. మనకు భౌతిక కార్యాల నుంచి వచ్చే అన్ని రకాల ఫలాలన్నిటి నుంచి కూడా మనం ముక్తులైపోతాం. సో ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర వినడం ఎంత ఇంపార్టెంట్. మనకి మహాప్రభు కూడా ప్రతిరోజు వినేది ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర. సో అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర. ముఖ్యంగా ధ్రువ మహారాజ్ చరిత్ర, ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర, ఇవి రెండు కూడా భక్తులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు బాగా సాధన చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళు సాధన చేసి భక్తి చేసి వాళ్ళ జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకున్నారు అనమాట ఈ ప్రపంచంలో. అలా సో చిన్నప్పటి ఒక శిక్షణ కూడా దొరుకుతుంది చిన్నప్పటి నుంచి భక్తి చేసుకోవాలని. ఇంకా అంతేకాకుండా వాళ్ళిద్దరు కూడా ఇక్కడ చాలా రోజులు మన ఈ భౌతిక ప్రపంచంలో ఉండి చాలా రోజులు భక్తి చేసుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరు మహారాజులు కూడా ఇంకా చాలా బాధ్యతలు కూడా నిర్వహించారు. సో వీళ్ళ ప్రహ్లాద్ మహారాజ్ది ఇట్లా చాలా వీళ్ళ ఎగ్జాంపుల్ ఉత్తమమైన ఉదాహరణ అన్నమాట మనకి ఎలా భక్తి చేసుకోవాలి భౌతిక ప్రపంచం దానికి. సో ఇక్కడ అందుకనే ఎందుకు ఇలా ప్రహ్లాద్ మహారాజ్ మనం నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆయన ఎన్ని రకాల కష్టాలు దుఃఖాలు వచ్చినా కానీ ప్రమాదాలు వచ్చినా కానీ అస్సలు భయపడలేదు. అవునా? సో ఇలా అస్సలు భయపడకుండా ఉండే వాళ్ళే ముక్తికి అర్హులు అని భగవద్గీతలో చెప్పారు. అలాంటి వాళ్ళే అందరికన్నా స్థిత ప్రజ్ఞులు అని కూడా భగవద్గీతలో చెప్తారు. అందుకే ఆ శ్లోకాలన్నీ కోట్ చేస్తున్నారు ప్రభుపాల్ గారు. ఈ విధంగా అన్ని కూడా భగవంతుడి కోసం అన్ని కర్మలు చేస్తే వారిని జీవన్ముక్త అంటారు. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రహ్లాద్ మహారాజు ఒక అసుర పరివారంలో పుట్టి కూడా ఇలా భక్తి చేసుకొని ఆయన ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు, శుద్ధ భక్తుడు అయిపోయాడు. సో అది కూడా ఒక ఉదాహరణ అన్నమాట. మనం ఎక్కడ పుట్టాము ఎవరు పుట్టాము అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ విధంగా అంటే ఎవరైనా సరే ప్రహ్లాద్ మహారాజ్ ఒక ఉదాహరణ ఏంటంటే మీరు ఎవరికి పుట్టినా సరే మీరు భక్తి చేసుకోవచ్చు, ఏ స్థలంలో ఉన్నా భక్తి చేసుకోవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. సో అందుకే ఇవి ఉత్తమమైన ఉదాహరణ అన్నమాట ప్రహ్లాద్ మహారాజ్. ఇలా విన్న తర్వాత ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే శ్రీ ప్రహ్లాద ఉవాచ వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర యదనిందత్ పితామే త్వామవిదాం స్తేజ ఐశ్వరం విద్దామర్షశయ సాక్షాత్ సర్వలోక గురుం ప్రభుం భ్రాతృహేతి మృషా దృష్టిస్ త్వద్భక్తే మయి చాఘవాన్ తస్మాత్ పితా మే పూయేత దురంతా దుస్తరాధగాత్ పూతస్తే పాంగ సందృష్టస్ తథా కృపణ వత్సల. ఇక్కడ భగవంతుడిని ప్రహ్లాద మహారాజు కృపణ వత్సల అని పొగుడుతున్నాడు. మామూలుగా మీరు భక్తవత్సల అని ఉంటారు భగవంతుడిని, కానీ కృపణ వత్సల కూడా అన్నమాట భగవంతుడు. మీరు కృపణ వత్సలు కూడా అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు? కృపణ అంటే మీకు తెలుసు కదా, కృపణ అంటే ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని భగవంతుడికి భక్తి చేసుకోవడానికి లేకపోతే అసలు జీవిత ఉద్దేశం ఏంది ఈ జీవిత ఉద్దేశాన్ని సాధించడానికి ప్రయత్నించకుండా వ్యర్థం చేస్తాడో, వేస్ట్ చేస్తాడో, యూజ్ చేసుకోవడం సరే అంటే హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, మనిషి యొక్క ఈ జన్మను సరిగ్గా వినియోగించకుండా అసలు యాక్చువల్లీ కృపణ అంటే కంజూస్ అనమాట, పీసినారు అనమాట. అంటే పీసినారు అంటే అతను యూజ్ చేయడు కదా, దాచుకొని యూజ్ చేయడం, వేస్ట్ చేసేస్తాడు. అలా ఈ వ్యక్తి కూడా ఒక మనిషి ఒక జీవితం దొరికినప్పుడు, మనిషి జీవితం జన్మ దొరికినప్పుడు అలా సరిగ్గా యూజ్ చేసుకోకుండా వేస్ట్ చేసేవాడిని కృపణ అంటారు అనమాట. సో నువ్వు కృపణ వత్సలుడు. ఎందుకు కృపణ వత్సలు అంటే ఇప్పుడు ఆయన తన తండ్రి గురించి అడుగుతున్నాడు అనమాట. తన గురించి అయితే ఏం అడగలేదు నాకు ఇది కావాలని, కానీ తండ్రి గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే అతను పాపాత్ముడు నా తండ్రి, కాబట్టి అతను ఎట్లాగో పుణ్యాత్ముడు కాదు, భక్తుడు కూడా కాదు. కాబట్టి అయినా నువ్వు ఇలా కృపణులైనా సరే వాళ్ళపైన కూడా మీకు వాత్సల్యం, ప్రేమ ఉంది, వాళ్ళపైన కూడా కృప చూపిస్తావు. కాబట్టి ఆ విధంగా కృపణ వత్సల అని ఇక్కడ భగవంతుడిని ఉద్దేశించి అంటున్నాను అనమాట. నేను ఒక కోరిక అడుగుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు అడిగారు ఈయనకి ఏం అవసరం లేదు, నాకు వాళ్ళు భక్తి కావాలంటే, అయినా కానీ ఆయనకి ఆ రాజ్యము అన్ని ఇచ్చేశారు భోగించమని. కానీ సరే
భగవంతుడు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు కదా, అలాంటప్పుడు ఇదే అడిగితే బెస్ట్ అని ఆయన కోసం అడగకుండా ఆయన తండ్రి కోసం అడుగుతున్నాడు. హిరణ్యకశిపుడు నాకు తెలుసు వాడు చచ్చే వరకు అతను అంటే పాపాలు చేసుకుంటూనే ఉన్నాడు, అందుకని మీ చేతిలో చనిపోయాడు. ఇంకా మీ యొక్క స్పర్శ, మీ యొక్క దృష్టితోనే అతను శుద్ధమైపోయాడని కూడా నాకు తెలుసు. ఎందుకంటే మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రభావము, శక్తి అటువంటిది. అనవసరంగా మీ వైపు ఆయన ఎంతో కోపితడైపోయాడు. ఈ విధంగా మీరు అతను కొడుకు తమ్ముడిని చంపారు అనే భావనతో మీతో ఎంతో శత్రుభావనతో పెంచుకొని శత్రువుగా మిమ్మల్ని చూశాడు. ఎన్నో రకాల అపమానాలు చేశారు, మీకు ఎన్నో రకాల పాపకార్యాలు చేశాడు, అందరిపైన చేశాడు, నా పైన కూడా అత్యాచారాలు చేశాడు, ఎవరైతే మీ భక్తులో. అయినా కానీ నేను అతన్ని క్షమించమని కోరుకుంటున్నాను. అంటే అన్ని తెలిసి కూడా నా తండ్రిని క్షమించాయి అన్న, అది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క దయాగుణం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఈ చెప్పాడు కదా ముందే ప్రహ్లాద్ మహారాజ్, నాకు ఎప్పుడు అసలైన ఆనందం కలుగుతుంది అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ముక్తి కలిగినప్పుడు అప్పుడు నాకు అసలైన ఆనందం కలుగుతుంది. నాకు ఒక్కడికి ముక్తి దొరుకుని నేను వెళ్ళిపోతే అంత హ్యాపీ కాదు నేను అనేసి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఇప్పుడు ఫస్ట్ నా తండ్రిని అయితే క్షమించేసి అని అడుగుతున్నాను అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఇలా అడిగినప్పుడు అంటే ఇది ఒక వైష్ణవుడి యొక్క లక్షణం అనమాట. ప్రభుపాల రాస్తున్నారు. ఎంతైనా కానీ ఇప్పుడు ఆయన తండ్రి కదా, అయినా కానీ ఓకే ఆయనకు జన్మనిచ్చాడు. ప్రహ్లాద్ మహారాజు ముందు కూడా ఆయన అంటే హిరణ్యకశిపుడు కూడా ప్రేమించాడు స్టార్టింగ్ లో, అవునా? ఎప్పుడైతే తెలిసిందో వీడు విష్ణు భక్తుడు సంపూర్ణంగా అయిపోయాడు అని అప్పుడు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. దానికి ముందు ఆయన అంటే ప్రహ్లాదుడు అంటే చాలా ఇష్టం ఉండదు హిరణ్యకశిపుడికి. సో ఆ వాత్సల్యము, ఆయన చూపించిన వాత్సల్యము, ఇంకా ఆయన పైన దయ, అవన్నీ కూడా ప్రహ్లాదుడికి ఉన్నాయన్నమాట. అందుకే ప్రహ్లాదుడు అది మర్చిపోకుండా అడుగుతున్నాడు. సో అప్పుడు ఏమన్నాడు నరసింహస్వామి మరి ఇది? శ్రీ భగవానువాచ త్రిసప్తభిః పితా పూతః పితృభిః సహ తేనగా యత్సాదోస్య కులే జాతో భవాన్ వై కుల పావనః. నువ్వు కుల పావనుడివి, నీ మొత్తం కులాన్నే నువ్వు పవిత్రం చేసావు. నువ్వు ఒక్కడివే కాదు పవిత్రుడైంది, భక్తుడై. ఆల్రెడీ నువ్వు నీ కారణంగా మొత్తం ఎన్ని 3 సప్తభిః, సప్త అంటే 7, 3 సప్త అంటే 3 into 7 21 అన్నమాట. మొత్తం 21 పీడిలు నీ పితామహులు అంటే నీ పూర్వజులు 21 పీడులు మీ పూర్వజులు అందరూ కూడా ఉద్ధరించిపోతారు. ఎందుకంటే నువ్వు ఈ యొక్క పరివారంలో జన్మించావు కాబట్టి మొత్తం కులం అంతా కూడా ఉద్ధరిస్తారు, అందరూ ముక్తి పొందుతారు. ఏం కంగారు పడకు. నీ తండ్రే కాదు, నీ తండ్రి ఎప్పుడో ముక్తి పొందేశాడు. నీ తండ్రే కాదు, మిగతా 21 4 ఫాదర్స్. ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ, మనకు మన తాత ముత్తాత పేరు కూడా తెలియదేమో, తెలిసిన మ్యాక్సిమం అంత తెలుస్తుంటది. ఇంకో మహా అంటే ఇంకొకరు తెలుసు, అంతే కదా. సో ఇక్కడ 21 జనరేషన్స్ చెప్తున్నారు కదా. సో ఇది అంటే మన తాత ముత్తాతలు కూడా అందరూ కూడా ఒకవేళ శుద్ధ భక్తులు అయిపోతే ఒక వ్యక్తి, వాళ్ళందరూ కూడా ముక్తి కలుగుతుందంట, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లాభం దక్కుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ 20 ప్రభుపాల్ ద్వారా రాసిన 21 మన పూర్వీకులు 4 ఫాదర్స్ అని రాశారు కదా, పితృలు. అంటే ఇది ఓన్లీ మన ఫ్యామిలీకే కాకుండా, అంటే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఒక ఫ్యామిలీకే కాకుండా ఇది ప్రహ్లాదుడి యొక్క ఇంకా ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎక్కడైతే ఇప్పుడు ఆయన జన్మించాడు హిరణ్యకశిపుడు యొక్క పరివారంలో, అదైతే ఎట్లాగో వాళ్ళ పూర్వీకులు అందరూ ఎట్లాగో వాళ్ళకందరికీ ముక్తి కలుగుతుంది. బిఫోర్ ద ప్రెసెంట్ ఫ్యామిలీ ఇన్ విచ్ వన్ హ్యాస్ టేకెన్ బర్త్ మస్ట్ హ్యావ్ బీన్ ఫార్న్ ఇన్ అనదర్ ఫ్యామిలీస్. అంటే ఇంతకు ముందు ఏ జన్మలు ఎవరెవరు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అందుకని ప్రహ్లాద్ మహారాజు గారు పూర్వజన్మలో వేరే అవతారాలు ఉన్నాయి, అంటే వేరే ఉన్నాయి, లీలలు ఉన్నాయి, వేరే పురాణాల్లో ఉన్నాయి. సో బేసికలీ అలా వాళ్ళందరి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు, ఈ విధంగా అందరూ కూడా వాళ్ళందరికీ కూడా లాభం కలుగుతుంది, వాళ్ళందరూ కూడా శుద్ధమైపోతారు. సో అంటే శుద్ధం అవుతారని చెప్పారనమాట. ఈ విధంగా ప్యూరిఫైడ్ తే అనగా
అంటే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి అయితే శుద్ధమైపోయాడు, అలాగే వాళ్ళు కూడా శుద్ధమైపోతారు భగవంతుడి కృప ద్వారా. సో వాళ్ళందరికీ కూడా బేసికలీ శుద్ధమవుతారంటే అదేంటి, వాళ్ళు భక్తి చేసుకోకుండా భగవద్ధామం వెళ్ళిపోతారు అలా కాదు. కాకపోతే పాపాల నుంచి ఎవరైతే శుద్ధమైపోతారో వాళ్ళు భక్తి మార్గంలోకి ఈజీగా రావచ్చు, చేసుకోవచ్చు భక్తి. అంటే వాళ్ళకు భక్తి చేసుకోవడానికి మొత్తం వాళ్ళకి అన్ని సదుపాయాలు అంతా క్రియేట్ చేసి పెడుతున్నారు అనమాట. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాల ఇది ఉంటుంది, భక్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని, సదుపాయాన్ని కల్పిస్తారు భగవంతుడు అటువంటి సిచ్యువేషన్. తర్వాత భక్తి అయితే ఒక భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళాలి. కానీ భక్తి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ సదుపాయం అనేది భగవంతుడు కల్పిస్తారు ప్రహ్లాద్ మహారాజు కృప ద్వారా. అవి చేసుకుంటారు వాళ్ళు, అలాంటి సదుపాయాలు దొరికితే అవి చేసుకొని వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. అదనమాట. నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకం. యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః సాధవ సముదాచారాస్ తే పూయంతే పికీకతః. సో ఇక్కడ ఏమన్నారంటే, ఎక్కడైనా సరే ఇలా శాంతంగా సమాన దృష్టితో సరిగ్గా భక్తి చేసుకొని ఆచరించే భక్తులు, అన్ని రకాల మంచి లక్షణాలతో ఉండే ఈ భక్తులు అలా ఎక్కడున్నా సరే ఆ యొక్క వంశాలన్నీ కూడా ఉద్ధరించిపోతాయి, అంటే అవన్నీ శుద్ధమైపోతాయి. పూయంతే అంటే శుద్ధమైపోతాయి అన్నమాట, ప్యూరిఫై అయిపోతాయి. సో ఇలా అన్నమాట. ఎక్కడైనా సరే శుద్ధ భక్తులు ఉంటే వాళ్ళ యొక్క పరివారాలు, అక్కడ యొక్క పరివారమే కాదు, అక్కడున్న ప్రదేశం కూడా, ఆ ఒక్క దేశం, ఆ యొక్క రాజ్యం అన్ని కూడా శుద్ధమైపోతాయి. ఇదనమాట పవర్. ఒక్క వ్యక్తి శుద్ధ భక్తి చేసుకుంటే అలా ఆయన ప్రభావంతో అక్కడ ఉన్న అంత ప్రదేశం కూడా, వాళ్ళ యొక్క కులం కూడా, వంశం కూడా అన్ని కూడా శుద్ధమైపోతాయని ఇచ్చారు. సర్వాత్మనానహింసంతి భూతగ్రామేషు కించన ఉచ్చావచ్చేషు దైత్యేంద్ర మద్భావ విగత స్పృహా. ఓ ప్రహ్లాద, దైత్యరాజువి నువ్వు ఇప్పుడు, కానీ నువ్వు నాకు భక్తి చేసుకొని నాకెంతో, నా పట్ల నీకు ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు ఎటువంటి భేదభావం చూపించట్లేదు అన్ని రకాల ప్రాణుల మధ్య. కాబట్టి ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అన్ని ప్రకారాలుగా నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని కూడా చూసి ఈర్ష్యపడవు, అందరినీ సమాన దృష్టితో చూస్తావు, ఇంకెవ్వరి పట్ల నువ్వు ఈర్ష్యపడవు. భవంతి పురుషా లోకే మద్భక్తాస్త్వామనువ్రతాః భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపదృక్. ఈ విధంగా ఎవరైనా సరే నీ యొక్క ఈ ఉత్తమమైన ఉదాహరణని అనుసరిస్తే వాళ్ళు సహజంగానే నా శుద్ధ భక్తులు అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, డైరెక్ట్ భగవంతుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు, అందరికన్నా ఉత్తమమైన ఉదాహరణ నువ్వే, ఇంకా అందరూ కూడా నీ యొక్క అడుగుజాడల్లో భక్తి చేసుకోవాలి, నడవాలి అని చెప్తున్నారు. భవాన్ మే ఖలు భక్తానాం, నా భక్తులందరూ కూడా నీ యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. భక్త అనువ్రత, అనుసరించాలి. ఎవరిని? నా శుద్ధ భక్తులందరూ కూడా నిన్ను అనుసరిస్తారు. నువ్వు అందరికన్నా శ్రేష్టమైన భక్తుడివి. సో ఈ విధంగా ఇక్కడ ప్రహ్లాద మహారాజుకి చెప్తున్నారు నరసింహస్వామి, నువ్వెంత శ్రేష్ఠుడు అంటే మిగతా అందరూ కూడా నిన్ను అనుసరించాలి. అలా నిన్ను అనుసరించి ఎవరు భక్తి చేసుకున్నా శుద్ధ భక్తులు అయిపోతారు. సో అందుకనే ప్రహ్లాద మహారాజు ఒక మహాజన్. అవునా? దీనికి సంబంధించి ఇదేదో ఇక్కడే కాదు, భాగవతంలో కానీ ముఖ్యంగా స్కంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం నుంచి మీకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇక్కడ రాసింది స్కంద పురాణంలో ఉన్న శ్లోకం, మధ్వాచార్య కోట్ చేశారన్నమాట. రితేతు తాత్వికాన్ దేవాన్ నారదాదీం సథైవ చ ప్రహ్లాదాద్ ఉత్తమః కోను విష్ణు భక్తో జగత్రయే. ఈ జగత్తులో ముల్లోకాల్లో కూడా ఎక్కడా కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు భగవంతుడికి కూడా, అవునా?
అంటే మొత్తం ముఖ్యంగా మహాజనులు ఉన్నారు. నారదాది అంటే స్వయంభూరు నారద శంభు కుమారో కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలి వైయాసకి వయం. అవునా, వీళ్ళందరిలో కూడా ప్రహ్లాదుడే శ్రేష్టమైన ఉదాహరణ, శ్రేష్టమైన భక్తుడికి ఉదాహరణ ప్రహ్లాదు అంటే. ఈ విధంగా ప్రహ్లాదాత్ ఉత్తమ కోను. సో ఇలా నారదుడితో సహా ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ ప్రహ్లాదుడు అందరికీ ఉత్తమమైన భక్తుని చెప్తున్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు. 22వ శ్లోకం. కురుత్వం ప్రేత కృత్యాణి పీతుభూతస్య సర్వశః మదంగ స్పర్శనేనాంగ లోకాన్ యస్యతి సుప్రజాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ నా ప్రియమైన పుత్రుడా, నీ యొక్క తండ్రి నా యొక్క చేతి స్పర్శతో, నా యొక్క వంటి స్పర్శతోనే ఎప్పుడో శుద్ధమైపోయాడు. మృత్యు సమయంలోనే శుద్ధమైపోయాడు, అతను ముక్తి పొందేశాడు. కాబట్టి ఇప్పుడు అతను ఎలాగో మృతి చెందాడు, అయిపోయాడు, కానీ ముక్తి కూడా పొందాడు. కాబట్టి అసలైతే ఏమాత్రం ఇప్పుడు ఆల్రెడీ ముక్తి పొందేశాడు కాబట్టి శ్రాద్ధం చేయాల్సిన అవసరం లేదు, అంత్యక్రియలు చేయాల్సిన అవసరం లేదు. కానీ అయినా కానీ నువ్వు ఒక రాజువి, ఇంకా ఇప్పుడు ఇక్కడ నువ్వు పరిపాలిస్తావు కాబట్టి నువ్వు ఏం చేస్తే యథారాజా తథా ప్రజ, అందరు ప్రజలు కూడా అదే పాటిస్తారు కదా. అందుకనే నువ్వు లోకాన్ యస్యతి సుప్రజాః, నువ్వు ఒక మంచి ఫస్ట్ నువ్వు ఒక మంచి సిటిజన్ అవ్వాలి. ఎందుకంటే నిన్నే అందరు ఫాలో అవుతారు కదా. నువ్వు ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను కానీ నువ్వే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మరి ఇప్పుడు సెట్ చేయాల్సి వస్తుంది ఎగ్జాంపుల్. నువ్వు అవసరం లేదు కానీ అయినా నువ్వు నీ తండ్రికి శ్రాద్ధ, నువ్వు ఇంకా అదే అంత్యక్రియలు అన్ని కూడా చేయాలి. తద్వారా నీ తండ్రి పైలోకాలు మంచి లోకాలకి వెళ్తాడు అనే ఉద్దేశంతో చేయాలి. సో ఈ విధంగా అందుకారణంగా హిరణ్యకశిపుడు ఆల్రెడీ శుద్ధమైపోయినా కానీ అయినా కానీ మళ్ళీ ఒకసారి పైలోకాల్లో వెళ్ళి జన్మ తీసుకున్నాడంట, తర్వాత భక్తుడయ్యి వెళ్ళిపోయాడని చెప్తారు. సో ఈ విధంగా బేసికలీ ఇదొక ఎటికెట్ అన్నమాట. ఇదొక సమాజంలో ఏవైతే వైదిక నియమాలు, వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏవి కూడా నిలిపివేద్దు అనుకుంటున్నారు భగవంతుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలా శుద్ధ భక్తి డైరెక్ట్ గా ప్రహ్లాదుడు లాగా చేసుకునే స్థితిలో లేరు. అందుకనే అర్జునుడికి కూడా చెప్పాడు, నువ్వు అనుకున్నావు ఓకే నేను ఆల్రెడీ 3 గుణాలకు అతీతుణ్ణి, నాకు ఈ పుణ్య పాప కర్మాలతో, బాధ్యతలో, భౌతిక కర్మలతో ఏ సంబంధం లేదు, నేను నీకు ఓన్లీ భక్తి చేసుకుంటా, హరే కృష్ణ జపం చేసుకుంటా, నాకు ఇంకేం అవసరం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అలా కాదు, నువ్వు యుద్ధం చేయాలి. ఒకవేళ నాకు ఏమాత్రం ఈ ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ చేయడం, భౌతిక కార్యాల పైన, నేను ఆల్రెడీ భౌతిక కార్యాలకు అతీతున్నా అనుకున్నా కానీ భౌతిక ప్రపంచంలో ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేయడం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మంచి రాజుని స్థాపించాలి. భగవంతుడి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ధర్మాన్ని స్థాపించడానికి వస్తాడు. ఇప్పుడు భగవంతుడే ఉండి ఎప్పుడు ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు కదా. ఆయన ఏం చేస్తాడంటే ధర్మాన్ని రక్షించేవాడిని ఒక అతన్ని ఇక్కడ నియమించి వెళ్ళిపోతాడు. అలా మహాభారత యుద్ధం చేసి యుధిష్ఠిర మహారాజుని, ఆయన ధర్మాత్ముడు కాబట్టి, ధర్మరాజు కాబట్టి ఆయనని రాజుగా చేయడానికి మహాభారత యుద్ధం చేసి ఆయన రాజుగా కూర్చోబెట్టాడు. ఎందుకు? ఆయన ధర్మానుసారంగా శాసించి, ధర్మాన్ని రక్షించి, ధర్మాన్ని ప్రచారం చేస్తాడు. ప్రచారం చేయడానికి అన్ని రకాల సహాయం చేస్తాడు ఆయన, ప్రయత్నాలు చేస్తాడు ఆయన. ఆ విధంగా ధర్మాన్ని రక్షించడం అనేది క్షత్రియుడి యొక్క ధర్మం. అవును. సో ఆ విధంగా ఇప్పుడు అతను మాత్రం 100% ధర్మాన్ని ఆయన పాటించాలి. అలాంటి వాడే రాజు అవ్వగలడు. సో అందుకనే సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పుడు అర్జునుడు, ప్రహ్లాదుడు లాగా, ధ్రువ మహారాజు లాగా శుద్ధ భక్తులు కాదు. డైరెక్ట్ గా వాళ్ళ ఆ రేంజ్ లో భక్తి చేసుకోలేరు. కాబట్టి చాలా మందికి ఏంటంటే ఎవరికైతే అలా డైరెక్ట్ గా శుద్ధ భక్తి చేసుకోలేరు, అందుకనే అలాంటి వాళ్ళందరికీ ఎప్పుడైతే శిల ప్రభుపాదుల వారు కూడా చూశారో ఇస్కాన్ లో చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలా అందరూ శుద్ధ భక్తి చేసుకుంటే బెస్ట్, కానీ చాలా మంది చేసుకోలేకపోతున్నారు. అలా డైరెక్ట్ గా శుద్ధ భక్తి చేసుకోలేకపోతే సరే వాళ్ళ కోసం అనేసి మనకి ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం అని ఉంటుంది, అది చేసుకుంటూ
గ్రాడ్యువల్ గా భక్తి చేసుకుంటూ భక్తిలో ఉన్నతి సాధించవచ్చు. సో ఆ విధంగా ఇప్పుడు అందరూ మన కలియుగంలో ఉండే వాళ్ళు పుట్టుకతో అందరూ కలవు శూద్ర సంభవ, కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా భక్తి కొంతమంది అవుతారు, కానీ చాలా మంది కావడం కష్టం. కాబట్టి గ్రాడ్యువల్ గా భక్తిలో ఎదగడానికి ఒక మంచి స్టెప్ బై స్టెప్ ఎదగడానికి సో ఒక ప్రాసెస్ ఉందన్నమాట, వేదిక వర్ణాశ్రమ ధర్మం. ఇంకా అందుకే కొన్ని కార్యాలు చేయాల్సి వస్తుంది. అంటే అవసరం లేకున్నా కానీ శుద్ధ భక్తులు చాలా మంది ఇలా వాళ్ళ తండ్రికి పిండదానం చేయడం, శ్రాద్ధ సెరమనీ చేయడం, అంత్యక్రియలు చేయడం చేశారు. అలా చైతన్య మహాప్రభు కూడా వెళ్ళాడు గయా, వాళ్ళ తండ్రికి పిండదానం చేయడానికి గయాకి వెళ్ళాడు. గయా అంటే యాక్చువల్లీ అది పిండదానం విష్ణుపాద క్షేత్రం, అది పిండదానం చేయడానికి బెస్ట్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఆయన పిండదానం చేయడానికి గయా వరకు వెళ్ళాడు, పిండదానం కూడా చేశారు అక్కడ తన తండ్రికి. తర్వాత అక్కడ గురువుతో పరిచయం అయింది, ఈశ్వర్పురితో పరిచయం అయినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే మహాప్రభు ఈశ్వర్పురిని చూసి, అసలు నేను ఈ గయాకు వచ్చిన కార్యం ఇప్పుడు అసలు ఫలించింది మిమ్మల్ని దర్శించుకున్న తర్వాత, నాకు మీ నుంచి దీక్ష కావాలని ఆయన నుంచి దీక్ష తీసుకున్నారు. సో ఆయన అక్కడికి వెళ్ళిండు దేనికి, తండ్రికి పిండదానం చేయడానికి, కానీ అది ఎందుకు, లోకం కోసం అంతే. ఒక నార్మల్ వేదిక్ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి దాని ప్రకారం ఎలా చేయాలో అలా చేసేసి తర్వాత అక్కడికి వెళ్ళి, అసలు కారణం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చింది, ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన దాని ఫలం నాకు లభించింది ఏంటంటే మీ దర్శనం కలిగింది, కాబట్టి మీ దగ్గర నుంచి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆ విధంగా తన యాక్చువల్లీ ఈశ్వర్పురిని కలిసి ఆయన నుంచి దీక్ష తీసుకోవడానికి మహాప్రభు అక్కడికి వెళ్తారు గయాకి. అది అంతరంగ కారణం, కానీ బహిరంగ కారణం ఏంటంటే పిండదానం చేయడానికి తండ్రికి. సో ఆ విధంగా భగవద్గీతలు కూడా రాస్తారు ప్రభుపాదులు వారు, మన ఆచార్యులు కొంతమంది రాస్తారు. ఒక ఆచార్యుడు కూడా అంటారు, మన మాధవేంద్రపురి కూడా అంటారు, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేవు ఇవన్నీ చేయడం అని, ఇవన్నీ. కానీ ఇవన్నీ కూడా శుద్ధ భక్తులు ఎందుకు చేస్తారు, మనకి ఇలాంటి ఉదాహరణలు ఎందుకు ఉన్నాయంటే సామాన్య ప్రజలు అందరూ ఆ స్థలంలో లేరు, అందరు శుద్ధ భక్తులు కాదు, వాళ్ళకి ఏమి కాబట్టి కొన్ని ఈ వైదిక కర్మలు చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు, ఆయన కారణంగా ఆయన తండ్రి కూడా ఇప్పుడు ముక్తి పొందేస్తాడు, శుద్ధమైపోయాడు ఆల్రెడీ, అన్ని పాపాల నుంచి ముక్తుడైపోయారు. ఓకే, కానీ అందరికి అలా కాదు కదా పరిస్థితి. ఇప్పుడు అందరు ఆ స్థలంలో లేరు కదా, అందరూ వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ కూడా ముక్తి చెందలేదు కదా వాళ్ళ భక్తి ద్వారా. ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ స్థాయిలోకి ఎవరు వెళ్ళలేదు, ఇక్కడ చైతన్య మహాప్రభు స్థాయిలో ఎవరు లేరు ఇక్కడ భక్తులు. కాబట్టి అలా భక్తులు ఎప్పుడు అనుకోరు నేను శుద్ధ భక్తుని అనుకో, నేను శుద్ధ భక్తుని ఆల్రెడీ, నేనేమి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను శుద్ధ భక్తుని అయిపోయాను కాబట్టి ఆల్రెడీ నా పూర్వీకులందరూ కూడా ఆల్రెడీ ముక్తి పొందేస్తారు. అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడు ఎవరైతే నిజంగా శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు నేను శుద్ధ భక్తుడిని అనుకోరు, నేను చాలా పతితుడిని అనుకుంటారు. సో మళ్ళీ నిజంగా పతితులు ఎలాగో పతితులు, ఎవరైతే శుద్ధ భక్తులు కాదో వాళ్ళు శుద్ధ భక్తులు కాదు, వాళ్ళు ఎలాగో చెయ్యాలి. మళ్ళీ శుద్ధ భక్తులు ఏవో వాళ్ళు ఎలాగో శుద్ధ భక్తులు కాదు అని అనుకుంటారు ఎప్పుడు, వాళ్ళు కూడా చేస్తారు. సో ఈ విధంగా వాట్ ఎవర్, సో అందరూ పాటించమని చెప్తారు. సో ఇంకా ఇలాంటి వైదిక నియమాలు కానీ వేదిక పద్ధతులు కానీ నిలిపివేయకూడదు అని చెప్తారు. ఎప్పుడైతే మధు కైతబులు ఇద్దరు అసురులు ని చంపేశారో భగవంతుడు, అప్పుడు their kinsmen also observed the ritualistic ceremonies so that these demons could return back to them. సో అప్పుడు వాళ్ళ యొక్క పరివారం వాళ్ళు కూడా ఈ యొక్క శ్రాద్ధ ఇవన్నీ అంత్యక్రియలన్నీ కూడా చేశారు. తద్వారా వాళ్ళు భగవద్ధామం తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో. సో కాబట్టి మనం ఎప్పుడైనా అనుకోకూడదు ఇలా నేను శుద్ధ భక్తుని కాబట్టి నేను ఏం చేయకుండా నడుస్తుంది, అలా అనుకోకూడదు. అలా అనుకున్నామంటే అసలు మనం కరెక్ట్ గా భక్తి చేయట్లేదు అన్నట్టే. సో అందుకనే నెక్స్ట్ 23వ నంబర్ శ్లోకం, పిత్ర్యం చ స్థానం ఆతిష్ట యతోక్తం బ్రహ్మవాదిభిః మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః. సో ఇలా అంత్యక్రియలు చేసిన తర్వాత
నువ్వు అంత్యక్రియలు చేసి పిత్ర్యాం చ శాంతామాతిష్ట, దాని తర్వాత నువ్వు ఇక్కడ నీ యొక్క రాజసింహాసనం, నీ తండ్రి యొక్క రాజసింహాసనం మీద కూర్చొని తర్వాత ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించు. ఈ భౌతిక కార్యాల ద్వారా విచలితం అవ్వకుండా నాపైనే నీ యొక్క మొత్తం మనస్సు ధ్యానం కేంద్రీకరించి వేద శాస్త్రాల్ని ఉల్లంఘించకుండా నువ్వు అన్ని రకాల కార్యాలని ఒక ఫార్మాలిటీగా ఏ డ్యూటీస్ ను చేయాలో రాజులాగా వేదాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఏవో కర్తవ్యాలు నిర్వహించాలో అవన్నీ నువ్వు నిర్వహించు. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట డైరెక్ట్ గా. సో అందుకనే చూడండి ఇక్కడ మళ్ళీ తాత్పర్యంలో కూడా ప్రభుపాదులు వారు రాస్తున్నారు అదే విషయం. ఎప్పుడైతే ఒకరు భక్తులు అయిపోతారో ఇవన్నీ వేదిక కర్మకాండ కానీ వేదిక ఈ నియమాలు అన్ని కూడా ఇవన్నీ రిచువల్స్ ఇవన్నీ కార్యాలు కూడా పాటించడం అవసరం లేదు. దేవా శిబుతాప్త నృణాం పితృణాం అకింకరో నాయాం నృణిచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహత్య కర్తుం. సో అలా భగవంతుడికి సంపూర్ణంగా ఎవరైతే శరణాగతులు అయిపోతారో అలాంటి వారికి ఇవన్నీ ఎవరి పట్ల వాళ్ళకి రుణం లేదు. కాబట్టి ఎటువంటి యజ్ఞాలు కర్మకాండలు అంత్యక్రియలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి ఇప్పుడు మనము అలా సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అయిపోయామా, ఆ స్థలంలో ఉన్నామా? సో అది చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి అలా ప్రహ్లాద్ మహారాజ్ యాక్చువల్లీ ఆ స్థలంలో ఉన్నా కానీ భగవంతుడు అన్నాడు లేదు నువ్వు అంత్యక్రియలు చెయ్యి, నీకు అవసరం లేదు అయినా చెయ్యి. ఎందుకంటే నువ్వు ఒక రాజువి, నువ్వు ఎలా చేస్తే ఆ ప్రజలందరూ నిన్ను ఫాలో అవుతారు, గుడ్డిగా ఫాలో అయిపోతారు. కాబట్టి నువ్వు వాళ్ళు ఏం ఫాలో అవ్వాలనుకుంటున్నా అది నువ్వు ఫాలో అవ్వ ఫస్ట్ అని భగవంతుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడు అనమాట. అందుకనే ఇక్కడ అదే రాస్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. మరి ఎందుకు ప్రహ్లాద్ మహారాజు ఫాలో అయ్యాడు, ఎందుకు చేశాడు, నరసింహస్వామి ఆయనకు ఎందుకు చెప్పాడు చేయమని? ఎందుకంటే అప్పుడే కదా జనాలు నిన్ను ఫాలో అవుతారు. నిన్ను ఫాలో అయ్యి తర్వాత నువ్వు భక్తి చేస్తున్నావు, వాళ్ళు కూడా భక్తి చేస్తారు. సో కాబట్టి నువ్వు ఏది చేస్తే వాళ్ళు నేను ఫాలో అవుతారు. కాబట్టి యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. అలా ఎవరైతే శ్రేష్ఠులు సమాజంలో ఏది వాళ్ళు చేస్తారో వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారన్నమాట. మిగతా వాళ్ళు ఆ ట్రెండ్ ఫాలో అవుతారు, వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. అంతే కదా. ఇప్పుడు రాజులు లేరు, ఇప్పుడు ఎవరో స్టార్స్ ఉంటారు, సినిమా స్టార్ ఉంటారు, లేకపోతే క్రికెట్ స్టార్ ఉంటారు, వాళ్ళు ఏదో రాజకీయ నేతలు స్టార్లు ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేసేది మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపుల్ అందరూ చూసి వాళ్ళని ఫాలో అయిపోతారు. అందుకనే ప్రభుపాదుల వారు చూసారన్నమాట ఇలా. అదేంటి మీరు రాజులను వదిలేసి సినిమా స్టార్లని శ్రేష్ఠులు అంటున్నారు? నేను అనట్లేదు, ప్రభుపాదుల వారు అన్నారు. ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ టైం వాళ్ళు కలిశారు. ఎవరిని? ప్రభుపాదుల వారు, జార్జ్ హెరిసన్, ఇంకా జాన్ లెనన్, ఇంకా వాళ్ళ భార్య యోకో, వీళ్ళు ముగ్గురిని కలుస్తారు ఫస్ట్ టైం లండన్కి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఎస్టేట్లోనే ఉంటారు, వాళ్ళ ఎస్టేట్లోనే కలుస్తారు. కలిసినప్పుడు ప్రభుపాదులు వాళ్ళకి ఇదే విషయం చెప్తారు. భగవంతుడి కృప వలన ఈరోజు మీరు ఇంగ్లాండ్లో అందరికన్నా ఫేమస్ సెలబ్రిటీ బీటిల్స్ అంటే అప్పుడు నంబర్ 1 పాప్ మ్యూజిక్ గ్రూప్, మ్యూజిక్ బ్యాండ్ మొత్తం వరల్డ్ లో ఫేమస్. మీరు ఇక్కడే కాదు, ఇంగ్లాండ్లోనే కాదు, అమెరికాలో కూడా యువత అంతా కూడా మీ యొక్క మ్యూజిక్ కి పిచ్చి ఫ్యాన్స్. మీకు ఏదో విధంగా మొత్తం యువతనంతా మీరు ఆకర్షించేశారు. ఈరోజు మీరు ఏది చెప్తే యువత అంతా కూడా అదే వాళ్ళు పాటిస్తారు, ఫాలో అవుతారు. కాబట్టి మీరు గనక కృష్ణ భక్తిని స్వీకరిస్తే వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులుగా మారుతారు. మీరు గనక కృష్ణ కీర్తన గానం చేస్తే వాళ్ళందరూ కూడా గానం చేస్తారు అని ఇన్స్పైర్ చేసినప్పుడు అందులోంచి జార్జ్ హెరిసన్ ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఆయన హరే కృష్ణ కీర్తన మన భక్తుడు అయిపోతాడు, హరే కృష్ణ కీర్తన చేస్తాడు. తద్వారా యాక్చువల్లీ జార్జ్ హెరిసన్ యొక్క హరే కృష్ణ ఆల్బమ్ ద్వారానే మొత్తం విశ్వవ్యాప్తంగా హరే కృష్ణ అనేది ప్రతి ఇంట్లో, హరే కృష్ణ కీర్తన అనేది ప్రతి ఒక్కరింట్లో ఆ టైంలో అదేంటంటే మ్యూజిక్ ఆల్బమ్స్ నంబర్ 1 పొజిషన్ లో చాలా రోజుల వరకు ఉండే అనమాట హరే కృష్ణ ఆల్బమ్, ఆయన చేసిన హరే కృష్ణ కీర్తన భక్తులందరితో కలిసి. సో ఆ విధంగా యాక్చువల్లీ ఆయన అప్పుడే అన్నాడు ప్రభుపాదుల వారు, మీరు కనుక ఇది తీసుకుంటే మీరు శ్రేష్ఠులు, యద్యదాచరతి శ్రేష్ఠ. సో వాళ్ళు యాక్చువల్లీ భక్తులే కాదు అప్పటికి,
జాన్ లెనన్ ఇంకా జార్జ్ హారిసన్. కాకపోతే వాళ్ళు బీటిల్స్ గ్రూపు, వాళ్ళు సమాజాన్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు గనక దీన్ని ఏమాత్రం గ్రహించినా, కొద్దిగా గ్రహించినా జనాలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు, భక్తిని, హరే కృష్ణ మహామంత్రాన్ని. సో ప్రభుపాద్ అదే అనుకున్నారు, అదే అన్నారు కూడా వాళ్ళతో. మీరు తలుచుకుంటే మొత్తం ఈ ప్రపంచం యొక్క మొత్తం ఒక క్రాంతి, ఒక రెవల్యూషన్ తీసుకురాగలరు మొత్తం ప్రపంచంలో, విప్లవాన్ని తీసుకురాగలరు. సో అటువంటి శక్తి మీ దగ్గర ఉంది ఇప్పుడు. అందుకనే మీరు ఆలోచించుకోండి, మీకు ఇది నచ్చితే, భగవంతుడు కృష్ణుడు, కృష్ణ భక్తి నచ్చితే గ్రహించండి అని వాళ్ళకి ప్రచారం చేస్తారు. ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడే వాళ్ళని శ్రేష్ఠులుగా అనేసారు. సో అందుకనే మనము నేర్చుకోవాలి ప్రభుపాదుల వారి నుంచి, ఇలా శుద్ధ భక్తుల నుంచి. సో ఎలా ప్రచారం చేయాలి, ఇంకా ఎలా మనము వ్యక్తుల్ని గుర్తించి ఎలా వాళ్ళతో డీల్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. సో ఇలా ప్రభుపాదుల వాళ్ళని చూడలేదు, ఇలా ఓ చీచి వాళ్ళు ఏవో మ్యూజిక్ ఆల్బమ్లు బయట పాడతారంట, వాళ్ళు 4 నియమాలు పాటించారంట, చీచి అని కూడా వాళ్ళతో మాట్లాడకుండానే వాళ్ళ ముఖం కూడా చూడండి, వాళ్ళ పాపాత్తులు, అలా మాట్లాడలేదు ప్రభుపాదులు. యాక్చువల్లీ ప్రభుపాదుల వారు ప్రీచింగ్ చేసింది ఎవరికి? ఆయన ప్రీచింగ్ చేసిన హిప్పీస్ కి, ఎవరైతే బాగా తాగేసి డ్రగ్స్ తీసుకొని ఏ నియమాలు పాటించకుండా అన్ని పాపాలు చేసుకుంటారు, రోడ్ల వెంబడి పడిపోయి ఉన్న వాళ్ళందరికీ ప్రచారం చేసి వాళ్ళని భక్తులుగా చేశారు. సో యాక్చువల్లీ భక్తిలో రావడానికి ఎవ్వరూ అనర్హులు కాదు, ప్రతి ఒక్కరూ భక్తిలో రావచ్చు, ప్రతి ఒక్కరు శుద్ధ భక్తులు అవ్వచ్చు. కాబట్టి సో అలా మనము ఈ విషయాన్ని గ్రహించవచ్చు అన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, మనకు అలా ఓ ఇది చేయాలి, ఇది చేస్తేనే నా తండ్రికి పైలోకాల్లో మంచి చోటు లభిస్తుంది అలా అనే ఉద్దేశంతో కాదు, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి చేయాలి. ప్లస్ అలా మనం ప్రహ్లాద్ మహారాజ్ తరంలో లేవు, ఆ విషయం కూడా మనం గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నారదుడు ఏం చెప్తున్నారు చూద్దామంట. శ్రీ నారద ఉవాచ ప్రహ్లాదోపి తథా చక్రే పితుర్యత్సామ సాంపరాయికం యతాః భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజాతిభిః. నారదుడు ఏమంటున్నారంటే, అప్పుడు భగవంతుడు ఇలా ఆదేశించారు ప్రహ్లాద్ మహారాజ్కి, ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా. సో ప్రహ్లాద్ మహారాజు కూడా అదే ప్రకారంగా అంత్యక్రియలు జరిపాడు తన తండ్రికి, ఓ యుధిష్ఠిరా. దాని తర్వాత ఆయన సింహాసనం పైన కూర్చొని హిరణ్యకశిపుడు యొక్క రాజ్యాన్ని ఎలాగైతే బ్రాహ్మణుల ఆదేశానుసారంగా ఆయన రాజ్యాన్ని పరిపాలించారు. సో ఇలా సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 ఉంటారు కదా, 4 వర్ణాలు ఉంటారు, అవునా? సో అలా బ్రాహ్మణుల యొక్క నిర్దేశానుసారంగా రాజ్యాన్ని రాజులు పరిపాలించాలన్నమాట. ఆ విధంగా వారి యొక్క నిర్దేశానుసారంగా మొత్తం ప్రజల్ని ధర్మం వైపు, ధర్మాన్ని అనుసరించేలా, తద్వారా వాళ్ళు భగవద్ధామం తిరిగి వెళ్ళేలా ప్రయత్నించాలన్నమాట. అది అసలైన శాసనం. జనాల్ని ఎలా శాసించాలంటే వాళ్ళు గ్రాడ్యువల్ గా దారిలో, భక్తి దారిలోకి వచ్చి భగవద్ధామానికి వెళ్ళే దారిలో శాసించాలి. సో బ్రాహ్మణులు ప్రచారం చేస్తారు, కానీ రాజుల యొక్క అనుమతి, సహకారం ఉండాలన్నమాట. ఇంకో చోట ప్రభుపాదుల వారు రాస్తారు, అందుకనే ఇంకో చోట వస్తుంది క్షత్రియుల యొక్క ధర్మం గురించి, తర్వాత వేరే అధ్యాయంలో అప్పుడు చూద్దామంట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. అంటే 25వ నంబర్ శ్లోకం. ప్రసాద సుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిం స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వ్రతః. అప్పుడు బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మయ్య, భగవంతుడు శాంతించాడు, భగవంతుడు ఆనందించాడు, ఆయన కోపం తగ్గిపోయింది అనేసి ఇప్పుడు మనం వెళ్ళి ప్రార్థనలు అర్పించుకుందామనే ఆనందంతో ఇప్పుడు బ్రహ్మ మళ్ళీ ప్రార్థనలు అర్పిస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మకు వార్నింగ్ ఇస్తారన్నమాట భగవంతుడు. శ్రీ బ్రహ్మోవాచ దేవదేవాఖిలాధ్యక్ష భూత భావన పూర్వజ తిష్ట్యాతే నాహతః పాపో లోక సంతాపనో సురః. ఓ భగవంతుడా, అన్ని లోకాలకి ఈశ్వరుడివి, అందరికి వరాలు ఇచ్చేవాడివి నువ్వే ఆది పురుషుడివి. ఇంకా నీ యొక్క పరమ శక్తితో ఈ యొక్క అసురుణ్ణి చంపేశావు. ఎవడైతే మొత్తం ఈ యొక్క ప్రపంచానికే ఎంతో సమస్యగా మారిపోయాడో,
ఎన్ని రకాల సమస్యలు సృష్టించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇప్పుడు పొగుడుతున్నాడు భగవంతుడిని. ఎన్ని కష్టాలు నుంచి మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు ఈ యొక్క అసురుడి కారణంగా అందరం ఎన్నో కష్టాలు పడుతున్నాము, మీరు నన్ను రక్షించారు. యో సౌలబ్ధవరో మత్తో సవద్యో మమ సృష్టిభిః తపో యోగా బలోన్నాదః సమస్త నిగమానహన్. ఈ హిరణ్యకశిపుడు నా దగ్గర నుంచే వరం తీసుకొని తద్వారా ఏం వరం పొందాడంటే, నేను సృష్టించిన ఏ జీవి నుంచి మృతి చెందకూడదనే వరాన్ని నా నుంచి పొంది, ఈ యొక్క ధీమాతో అతని తపోశక్తితో అతను ఎంతో అహంకారంతో పెరిగిపోయి అన్ని రకాల వేదాలని నియమాల్ని ఉల్లంఘించాడు. క్లియర్ గా ఆయనే చెప్తున్నాడు, నా దగ్గర నుంచి వరం పొంది ఇవన్నీ చేశాడని. దిష్ట్యా తత్తనయ సాధుర్ మహాభాగవతోర్భకః త్వయా విమోచితో మృత్యోర్ తిష్ట్యా త్వాం సమితోదునా. ఈరోజు చాలా మహాభాగ్యం ఇది. ఆయనకు ప్రహ్లాదు వంటి మహాభక్తుడు పుత్రుడిగా లభించడం కారణంగా ఇప్పుడు అతను ఈరోజు ముక్తి నుంచి కూడా ముక్తిని పొందాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు అర్భకుడు అయినా కానీ ఆయన చాలా మహాభక్తుడు. ఇప్పుడు ఆయన నీ యొక్క పాదపద్మాల్లో సురక్షితంగా ఉన్నాడు. ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః పరమాత్మనః సర్వతో గోప్తృ సంత్రాసాన్ మృత్యోరపి జిగాంసతః. ఓ భగవంతుడా, మీరు పరమాత్మ. ధ్యాయతః పరమాత్మనః అంటే మీ పైన ఎవరైతే ధ్యానం చేస్తారో వారిని తప్పకుండా మీరు అన్ని రకాల భయాల నుంచి, మృత్యువు నుంచి కూడా సంరక్షిస్తారు. అవునా? ఇలా ప్రహ్లాదుని సంరక్షించాడు, అందరినీ కూడా సంరక్షించారు భయాన్ని నుంచి అని ఇలా బేసికల్లీ పొగుడుతున్నారు అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇందులో. బ్రహ్మదేవుడు చెప్పిన దాంట్లో మృత్యువు నుంచి కూడా మీరు రక్షిస్తారు. అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఒక టైంకి చనిపోవాలని అనుకోండి, భగవంతుడు కావాలనుకుంటే ఆయన్ని రక్షించవచ్చు. అంటే ఆయన కాలమానం ప్రకారం, అంటే ఆయన కర్మ ప్రకారం ఒక టైంలో చనిపోవాలి, కానీ భగవంతుడు కావాలనుకుంటే ఆయన్ని రక్షించవచ్చు. అలాగే భగవంతుడు కావాలనుకుంటే ఆయన ఆయువు కూడా పెంచేయచ్చు, ఎవరిదైనా ఆయువు పెంచవచ్చు. మీ కర్మ ప్రకారం మీరు 50 ఏళ్ళే బతకాలనుకోండి, భగవంతుడు కావాలంటే మళ్ళీ 100 ఏళ్ళ వరకు బతికించవచ్చు. ఈ పవర్ భగవంతుడి దగ్గర ఉంది, ఇది ఎవరి దగ్గర లేదు. కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజ. సో మీ కర్మలన్నీ కూడా భక్తి కారణంగా, మీ కర్మ ఫలితాలు అన్ని కూడా ఎలాగో బాజా అంటే మొత్తము ఫ్రై అయిపోయాయి అనమాట. అంటే ఏం లేవు, అన్ని బూడిదైపోయాయి ఖాళీ. ఈ కర్మఫలాలన్నీ కూడా, అన్ని పాప పుణ్య కర్మాలు అన్ని కూడా బూడిదైపోయాయి. మరి ఇప్పుడు మనం అనుభవించేదంతా కూడా అందుకనే భగవంతుడి యొక్క కృప. సో ఈ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా ఈ యొక్క లాస్ ఆఫ్ కర్మ, ప్రకృతి నియమాలకి ఆధీనంలో ఉండడు భక్తుడు. అంటే ఇక్కడ శుద్ధ భక్తుడు గురించి చెప్తున్నారు. సో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఏ సమయానికి మృతి చెందాలో అది కూడా భగవంతుడు కావాలంటే దాన్ని కూడా తప్పించేయచ్చు. సో ఆ విధంగా భగవంతుడు చేతిలోనే వాళ్ళందరిది ఆయువు, వాళ్ళ మృత్యు అంతా కూడా భగవంతుడి కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ప్రకృతి యొక్క నియమాల కంట్రోల్లో ఉండదు, కర్మ ప్రకారం కూడా జరగదు. అంటే కర్మకాండ అంటే కర్మ ప్రకారం వాళ్ళ లైఫ్ గడవదు అనమాట. అంతేకాదు, ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, నువ్వు ఇన్ని రోజులు బతుకు, మన్వాంతరం వరకు నువ్వు జీవించి ఉంటావు, మన్వాంతరం తర్వాత నువ్వు భగవంతానం తిరిగి వస్తావు. అంటే ఎవరు ఫిక్స్ చేశారు? భగవంతుడు డైరెక్ట్ గా ఫిక్స్ చేస్తాడు శుద్ధ భక్తులకి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది భగవంతుడు డైరెక్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, భగవంతుడి చేతిలో. సో బ్రహ్మదేవుడు అయితే పొగిడేశాడు. ఓకే, ఇప్పుడు నరసింహదేవుడు శాంతించాడు అనేసి ఆయన తరఫున పొగిడేశాడు. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, శ్రీ భగవాను వాచ మైవం విభోసురాణం తే ప్రదేయ పద్మ సంభవ వరః క్రూర నిసర్గానాం అహీనం అమృతం యత. అప్పుడు భగవంతుడు, ఓ బ్రహ్మ, నువ్వు పద్మము పువ్వు పైన పుట్టిన మహాదేవతవు. ఎలాగైతే ఒక పాముకి, విషపూరితమైన పాముకి నువ్వు పాలిచ్చి పెంచితే అప్పుడు ఏమవుతుంది, అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలాగే ఇలాంటి అసురులకి అలాంటి వరాలు ఇవ్వడం అనేది విషపూరితమైన పాముకి పాలు పోసినట్టే. అంటే నువ్వు పాముకి పాలు పోసి పెంచి దాన్ని మొత్తం దాని విషం అంతా పెంచి తర్వాత అయ్యో పాము అయ్యో పాము అరుస్తే ఎలా? కాబట్టి
అవి ఎలాగో ఆ పాము యొక్క స్వభావం అటువంటిది, దానికి విషం పోయకూడదు. అందుకే నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను, ఇలాంటి వరాలు ఇంకొకసారి అసురులకి నువ్వు ఇవ్వకు అనేసి ఉదాహరణతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, నువ్వేం తప్పు చేస్తావు. సో నెక్స్ట్ నారదుని. సో మనం ఇది జస్ట్ ఒక 2-3 శ్లోకాస్ ఉన్నాయి, ఈ సెక్షన్ కంక్లూడ్ అవుతుంది. ఓకే, సో 34 వరకు చూద్దామంట. శ్రీనారద ఉవాచ ఇత్యుక్త్వా భగవాన్ రాజం తతశ్చాంతర్దదే హరిః అదృశ్యః సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా. నారదుని అంటాడు, ఓ యుధిష్ఠిర మహారాజా, అప్పుడు భగవంతుడు ఈ విధంగా నార్మల్లీ అయితే ఎవరికి కనిపించడు, దర్శనం అనేది దొరకదు. అటువంటిది ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఇక్కడ అందరికీ దర్శనం ఇచ్చి లీల చేసి అందరికీ వాక్యాలు చెప్పి ఆదేశాలు ఇచ్చి తర్వాత బ్రహ్మదేవుడి నుంచి ఆరాధన పొందిన తర్వాత భగవంతుడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. అంటే నరసింహస్వామి అవతారం, ఆయన అదృశ్యం అయిపోయాడు అనమాట. తత సంపూజ్య శిరసా వందే పరమేష్ఠినం భవం ప్రజాపతిన్ దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాః. సో ప్రహ్లాదు మహారాజుని అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఎవరైతే ఉపస్థితమయ్యారో బ్రహ్మ శివుడు ఇత్యాది ప్రజాపతులందరికీ కూడా ప్రహ్లాదు మహారాజు అందరినీ కూడా పూజించాడంట. పూజించిన తర్వాత తత కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదం అకరోత్పతిం. అప్పుడు శుక్రాచార్యుడు ఇంకా మిగతా ఋషులందరూ బ్రహ్మదేవుడితో సహా వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడిని రాజసింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు పట్టాభిషేకం చేశారు. ఈ విధంగా ప్రహ్లాదు మహారాజు ఇప్పుడు యాక్చువల్లీ భక్త ప్రహ్లాదు నుంచి ప్రహ్లాదు మహారాజు అయిపోయాడు యాక్చువల్లీ. ఈ విధంగా ఆయన పట్టాభిషేకం ఎవరు చేశారంట, డైరెక్ట్ బ్రహ్మదేవుడు ఇంకా దేవతలందరూ కలిసి ఆయన్ని రాజుగా చేశారనమాట. ఇంకా లాస్ట్ శ్లోకం చూద్దామంట. ప్రతి నంద్యా తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః స్వధామానీయయు రాజన్ బ్రహ్మాధ్యా ప్రతిపూజితాః. ఓ రాజా యుధిష్ఠిరా, ఈ విధంగా దేవతలందరూ కూడా బ్రహ్మతో సహా ఈ విధంగా అందరూ ప్రహ్లాదుడి చేత పూజింపబడ్డ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడిని రాజు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆయనకి ఆశీర్వాదం ఇచ్చారు. ప్రహ్లాదుడికి ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి తమ తమ లోకాలకి తిరిగి వెళ్ళిపోయారు. సో మనం ఇక్కడే ఈరోజు ముగిద్దామంట. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే. అందరికీ కూడా హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, समवेत भक्त वृंद की जय, गौर सीताराम प्रेमानंदे हरि हरि बोल.